ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అసలు సూత్రధారైనటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ను ఇండియాకు రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది సిఐడి. ఇందులో భాగంగా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తుంది. ఈ విషయాన్ని సిబిఐకు తెలియజేస్తుంది. సిబిఐ ద్వారా ఇంటర్పోల్కు సమాచారం ఇచ్చింది సిఐడి. ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. తన ఆరోగ్యం బాగాలేనందున ఇప్పుడు విచారణకు హాజరు కాలేనని ఇటీవల పోలీసులకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించే ప్రయత్నంలో భాగంగా రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, గతంలోనే రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు, మళ్ళీ ఇచ్చారా, లేదంటే ఈ నోటీసును మార్చి బ్లూ కార్నర్ నోటీస్ ఇచ్చారా? కోర్టు ఆదేశాలతో అమెరికాకు దర్యాప్తు బృందం చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి అసలు సూత్రధారి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ను ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఇందులో భాగంగా సిఐడి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తుంది. ఈ విషయాన్ని సిబిఐకు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు తెలియజేస్తుంది. రమేష్, ఫోన్ ట్యాపింగ్ లో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ఇండియాకు రప్పిస్తే గానీ ఈ కేసులో అసలు ఏం జరిగిందన్న విషయానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం లేదు. సో దట్ ఇక రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా చేశారు, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇచ్చారా? ఎస్ దేవి, ఫోన్ ట్యాపింగ్ కేసులో చూసినట్లయితే అటు మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ఐపీఎస్ అధికారి, ఎస్ఐబి మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావు పైన రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే సిఐడి ఈ మేరకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి అటు సిబిఐకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ మేరకు సిబిఐ ఫర్దర్గా నిర్ణయం తీసుకోబోతుంది. అయితే గతంలో వచ్చింది బ్లూ కార్నర్ నోటీసు. ఆ బ్లూ కార్నర్ నోటీస్ ఇష్యూ అయిన తర్వాత, ఎందుకంటే బ్లూ కార్నర్ నోటీస్ ఎప్పుడు ఇస్తారంటే ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికంటే ముందు బ్లూ కార్నర్ నోటీసు జారీ చేస్తారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం జరిగింది. ఈ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసామని చెప్పి కూడా అటు సెంట్రల్ అయిన సిబిఐకి సమాచారం ఉండేందుకు, ఎందుకంటే రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన సెంట్రల్కి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. సెంట్రల్ నుంచి ఆ సిబిఐ నుంచి నేరుగా ఇంటర్పోల్కు సమాచారం ఇస్తారు. ఇంటర్పోల్ నుంచి ఆ సంబంధిత దేశాలకు సమాచారం వెళ్తుంది. అక్కడి నుంచి ఎక్కడైతే నిందితున్నాడో ఆ నిందితుడున్న ప్రదేశానికి అధికారులు సమాచారం ఇస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడున్న అక్యూజ్ని పికప్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో చూసినట్లయితే ప్రభాకర్ రావే కీలకమైన వ్యక్తి. ప్రభాకర్ రావే అత్యంత కీలకమైన సమాచారం తన దగ్గర ఉంది. ప్రభాకర్ రావుకి ఎవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, ప్రభాకర్ రావుకు ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేస్తారన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం కేవలం ప్రభాకర్ రావు దగ్గర ఉంది. అంతేకాకుండా ప్రభాకర్ రావు తర్వాత మరొక అక్యూజ్ అయిన A6 అయిన శ్రవణ్ రావు, ఒక ఛానల్ ఎండీగా ఉన్న A6 శ్రవణ్ రావు ఇందులో ఈయన కొడుతున్నాడు. ఇతని పైన కూడా అటు అధికారులు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయడం జరిగింది. అయితే ఇద్దరి పైన అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు, తర్వాత ఎక్కడో గుర్తు తెలియని ప్రాంతంలో శ్రవణ్ కుమార్ రావు, ఈ ఇద్దరి పైన కూడా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. ప్రస్తుతానికైతే ప్రభాకర్ రావు సంబంధించిన సమాచారం అయితే అధికారుల వద్ద ఉంది. ప్రభాకర్ రావు అటు అమెరికాలో ఉండడం జరిగింది. అమెరికాలో ఒక ప్రాంతంలో ఉన్నాడు. అతను ప్రస్తుతానికి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అయితే శ్రవణ్ రావు సంబంధించి చూసినట్లయితే ఎక్కడ కూడా తనకు సంబంధించిన సమాచారం అధికారుల వద్ద లేదు. ఇతను ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బయటకు వచ్చిందో, తన పేరు బయటకు వచ్చిందో శ్రవణ్ రావు ఇక్కడ నుంచి నేరుగా దుబాయ్కి వెళ్ళిన జరిగింది. దుబాయ్ నుంచి లండన్ వెళ్ళిన జరిగింది. లండన్ నుంచి అతను కనిపించకుండా పోయాడు. అయితే శ్రవణ్ రావు సంబంధించిన సమాచారం మా దగ్గర లేదని చెప్పి కూడా అటు కోర్టు చెప్పడం జరిగింది. అయితే నిన్న అయితే ఛార్జ్ షీట్ని అటు పరిగణలో తీసుకున్న సమయంలో ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కోర్టులో హాజరుపరచాలి, విచారణ ఎదుట హాజరయ్యే చర్యలు తీసుకోవాలని చెప్పి జడ్జి ఆదేశాలు జారీ చేసింది. ఆ నేపథ్యంలో మాట్లాడుతూ ఇప్పటికే తాము రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశాం, ఆ రెడ్ కార్నర్ నోటీసులు ఇప్పటికే సిబిఐకి ఇన్ఫార్మ్ చేశాం, ఆ తర్వాత ఇంటర్పోల్ కూడా సమాచారం వెళ్తుందని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. అయితే రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన తర్వాత సంబంధిత ఆ దేశానికి మన దేశానికి ఉన్న ఒప్పందాల మేరకు ఆ నిందితుడిని ఇండియాకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది కొంత సమయం పడుతుంది, కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంబంధిత రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందాల మేరకు ఆ నిందితుడిని ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది.
అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో చూసినట్లయితే ఎస్ఐబి మాజీ చీఫ్ మాజీ ఐపీఎస్ అధికారి అయిన ప్రభాకర్ రావు చేతుల్లోనే మొత్తంగా ఈ వ్యవహారం మొత్తం నడిచింది. అంతేకాకుండా అతని చెప్పు చేతుల్లోనే మొత్తం వ్యవహారం నడిచింది. అతను చెప్తేనే చాలామంది అధికారులు కావచ్చు, లేకుంటే రాజకీయ నేతలు కావచ్చు, లేకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ ఫోన్లను కూడా ట్యాప్ చేయడం జరిగింది. అంతేకాకుండా శ్రవణ్ రావు ఇంట్లో ఒక ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు జరిగింది. అది కూడా ప్రభాకర్ రావు చెప్తేనే ఆ కంట్రోల్ రూమ్ అక్కడ ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. కాబట్టి ప్రభాకర్ రావు కావచ్చు, శ్రవణ్ రావు కావచ్చు, వీళ్ళిద్దరు కనుక వస్తేనే పూర్తి విషయాలు వెళ్ళే అవకాశం ఉంది. ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావుకి ఎవరు చెప్తే ఫోన్ ట్యాప్ చేశారు, ఎంతమంది ఫోన్ ట్యాప్ చేసిన నుంచి కూడా పూర్తిగా వెలుగుకు రావాలంటే ప్రభాకర్ రావు తప్పనిసరిగా అటు పోలీసులు అయితే హాజరు కావాల్సి ఉంటుంది, పోలీసులు విచారించాల్సి ఉంటుంది, పోలీసులు పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే పూర్తి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు వస్తే ఈ విషయం గుర్తు అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇందు నేపథ్యంలోనే ఎస్ఐబి మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావు పైనతో పాటుగా శ్రవణ్ కుమార్ రావు పైన రెడ్ కార్డ్ నోటీస్ జారీ చేసి ఆ మేరకు హైదరాబాద్కి వాళ్ళిద్దరిని రప్పించే ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు. అంటే రమేష్, రెడ్ కార్నర్ నోటీస్ ఎంత సీరియస్? ఇంటర్పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు, కానీ అమెరికాతో మనకు మ్యూచువల్ కన్సర్న్ ఉందా? ఎస్, దీనికి సంబంధించి కూడా కొన్ని కేసుల్లో కొన్ని విషయాల్లో మాత్రం మ్యూచువల్ కన్సర్న్ ఉంటుంది, కొన్ని ఒప్పందాలు ఉంటాయి. ఆ మేరకు కొంత సంబంధాలు ఉన్న నేపథ్యంలో అమెరికాకి మనకు మధ్య ఉన్న సంబంధాల మేరకైతే అక్కడి నుంచి నిందితుని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికీ మనకు అమెరికా కావచ్చు, అటు లండన్ కావచ్చు, అక్కడి నుంచి మనకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, కొన్ని మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. కానీ ఈ ట్రీట్ అనేది అంటే ఖైదీల మార్పిడి అనేది సంబంధించి కూడా ప్రస్తుతానికైతే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉందని చెప్పి కూడా అటు సిబిఐ నుంచి వస్తున్న సమాచారం. ఇప్పటికైతే సిఐడి నుంచి ఇంటర్పోల్కి, అది సిబిఐకి రెడ్ కార్నర్ పంపించడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్పోల్కి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అమెరికా ఎఫ్బిఐకి అంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సమాచారం అయితే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఫర్దర్గా ఆ దేశానికి అమెరికాకి మనకున్న సంబంధాల మేరకు ఆ నిందితుడిని ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే ఇది కొంచెం లేట్ అయిన ప్రాసెస్, కొంతవరకు చాలా ఆలస్యమైన ప్రాసెస్. కాబట్టి ఇప్పట్లో అంటే 2-3 నెలల్లో మాత్రం ప్రభాకర్ రావు ఇండియాకి వచ్చే అవకాశం అయితే లేదు, ఇంకొంత సమయం పడుతుందని చెప్పి